చేసుకోవచ్చు. సో ఎవ్రీ వన్ యూ హ్యావ్ ద రైట్, యూ కెన్ స్టార్ట్ ద రికార్డింగ్. ఎందుకంటే నేను ఇచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాప్టాప్, యూ కెన్ స్టార్ట్ ద రికార్డింగ్. ఓకే, ఎవరికి రికార్డింగ్ అవసరం లే. ఓకే, గుడ్. ఓకే, సో ఫంక్షన్కి సింటాక్స్ ఏంటి? పబ్లిక్, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్. అర్థమైందా? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. దీన్ని స్కోప్ అంటారు. ఈ బ్రేసెస్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దీని మధ్యలో రాసినటువంటి స్టేట్మెంట్స్ మొత్తం ఒక ఫంక్షన్, యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఫంక్షన్. ఓకే, అది సింటాక్స్. ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో, అసలు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే సింపుల్గా, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ని కాల్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫంక్షన్ నేమ్ ఇట్లా కాల్ చేసేయచ్చు. ఇట్లా చేస్తే అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ 4 స్టేట్మెంట్ల తర్వాత మీరు కింద రాసినటువంటి ఒక ఫంక్షన్, అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎగ్జిక్యూట్ కాల్ చేయడం వేరు, ఫంక్షన్. ఇప్పుడు దీన్ని ఏమంటారు? రైటింగ్ ద ఫంక్షన్, రైట్? డిక్లేరింగ్ ఏ ఫంక్షన్. సో దీన్ని ఆ ఫం మనం రాసినటువంటి ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేస్తారు? ఇది నా ఫంక్షన్ నేమ్, రైట్? ఫంక్షన్ ఏమైతే కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కూడా ఒక ఫంక్షన్. దాన్ని ఏం చేసాము? కాల్ చేసాం ఇట్లా. అట్లా మనం ఫంక్షన్స్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్ సింటాక్స్ గుర్తుందా? అంటే వెరీ బేసిక్ లెవెల్లో ఇంకా ఉన్నాయి ఫంక్షన్కి కొన్ని సింటాక్స్లు. ఓకే, సో ఈ సింటాక్స్ గుర్తుందా? పబ్లిక్, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, బ్రాకెట్స్ అండ్ బ్రేసెస్. బ్రేసెస్ మధ్యలో మీరు ఎటువంటి కోడ్ అయినా రాసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్ హియర్ అప్ టు నౌ? పాజింగ్ ద రికార్డ్. సో ఏం చేస్తున్నాము? ప్రాజెక్ట్ మీదకి వెళ్తారు. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, రైట్? సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, గో టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఎట్లా వచ్చింది సొల్యూషన్ ఎక్స్ప్లోరర్? మీకు రాలేదనుకోండి, ఇక్కడ వ్యూ ఉందా? వ్యూ పైన ఫస్ట్ Ctrl+Alt+L దాన్ని క్లిక్ చేస్తే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ వచ్చింది. సో ఇప్పుడు నేను కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తాను? ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్, యాడ్ న్యూ ఐటమ్ అనొచ్చు, క్లాస్ అనొచ్చు. ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్లాస్, రైట్? సో ఏం క్లాస్ క్రియేట్ చేస్తున్నా? క్యాలిక్యులేటర్. ఓకే, క్యాలిక్యులేటర్ క్లాస్ క్రియేట్ చేశాను, వచ్చేసింది. నేను దీన్ని ఇంటర్నల్ కాకుండా పబ్లిక్ మార్చాను. సో సింటాక్స్ ప్రకారం వచ్చిందా? పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, ఓకే, ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్. ఓకే, నేను ఇప్పుడు ఒక 2 నంబర్స్ని తీసుకుంటున్నా. ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10, ఇంటూ బి ఈక్వల్స్ టు 20. ఓకేనా? ఈ 2 నంబర్స్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తున్నానయ్యా అంటే ఫంక్షన్స్ రాస్తున్నా. ఏమేమి ఒక క్యాలిక్యులేటర్లో మీకు తెలిసిన ఫంక్షన్స్ నాకు చెప్పండి, తొందరగా చెప్పాలి, ఫాస్ట్. డివైడ్, మల్టిప్లై, ప్లస్ మైనస్, యాడ్, సబ్స్ట్రాక్షన్, ఇవి. ఓకే, సో నాకు ఇప్పుడు ఎవరు చెప్తారంటే రోజా ఒక ఫంక్షన్, యాడ్ ఫంక్షన్ చేయాలంటే ఫంక్షన్ ఇప్పుడు నేర్చుకున్న సింటాక్స్ ప్రకారం చెప్పండి.
ఫంక్షన్ ముందు ఫంక్షన్ ఎట్లా డిక్లేర్ చేయాలో చెప్పండి. నేను చేయాలనుకున్న ఫంక్షన్ పేరు రెండు నంబర్స్ని యాడ్ చేయాలి. ఏంటి ఫంక్షన్ సింటాక్స్ ప్రకారం చెప్పండి. జస్ట్ ట్రై చేయండి మీరు ఫస్ట్ టైము. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. ఓకే, మీరు ట్రై చేయండి, తప్పైనా పర్లేదు. ఫంక్షన్ రాయడానికి సింటాక్స్ ఏంటి? పబ్లిక్ రిటర్న్ టైప్ ఫంక్షన్. వెరీ గుడ్. పబ్లిక్ రిటర్న్ టైప్ ఏం చేస్తున్నానంటే నేను వాయిడ్ పెట్టను, అంటే వాయిడ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఓకే, జస్ట్ ప్రింట్ మాత్రమే చేస్తున్నా. నేను జస్ట్ ప్రింట్ చేస్తే వాల్యూని వాయిడ్ పెడతా. ఓకేనా? వాయిడ్ అంటే అది ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. సో ఫంక్షన్ నేమ్ ఏం పెడతావమ్మా? నేను రెండు నంబర్స్ని సమ్ చేయాలనుకుంటున్నా, ఫంక్షన్ నేమ్ ఏం పెడతావు? ఇంటూ ఏ ప్లస్ బి. ఇంటి ఏ ప్లస్ బి. ఫంక్షన్ యాడ్ సార్, నేమ్ యాడ్. అది నువ్వు అంటే యాడ్ స్టేట్మెంట్ సమ్ యాడ్. యాడ్ పెట్టొచ్చు, సమ్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. ఓకేనా? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సింటాక్స్ ప్రకారం బ్రేసెస్. ఓకే, సో ఇది ఇంటెలిజెన్స్ కూడా ఉంది దీనికి. అంటే ఇంటెలిజెన్స్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకొని నువ్వు ఇచ్చిన పేరుని బట్టి కోడ్ కూడా రాసేసింది. ఆ క్యాపబిలిటీ సి షార్ప్కి ఉంది. నువ్వు తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ కూడా చేసేసి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ సి, సి అనే వేరియబుల్లోకి ఏ ప్లస్ బి. అర్థమైందా? ఒక వేరియబుల్లో ఈ ఇంట్ సి అనేది ఒక వేరియబుల్. ఓకే, ఈ రెండు వేరియబుల్స్ని సమ్ చేశాను నేను. నేను ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు, ఏదైనా ఫంక్షన్స్లో వాడేటప్పుడు వేరియబుల్స్ని వాడుకుంటాను, కానీ దాని వాల్యూస్ని వాడను. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం వేరియబుల్స్ని వాడుకోవాలి. నాకు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. నేను ఏం వాడాను? వేరియబుల్ని వాడాను. దాంట్లో వాల్యూస్ ఆటోమేటిక్ సమ్ అయిపోతాయి. జరిగి ఏం జరుగుతుంది? ఇంకొక వేరియబుల్కి అసైన్మెంట్ అంటారు. దీన్ని ఏమంటారంటే అసైన్మెంట్. అంతే కదా? ఇక్కడ ఏం ఆపరేటర్ చేశారు? ఇది అసైన్మెంట్. సో 20 అనేది ఈ వేరియబుల్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ రెండింటి సమ్ వచ్చేసి ఏదైతే వాల్యూ ఉందో అది సి అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇటు నుంచి జరిగింది ఏ ప్లస్ బి జరిగి ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఈ వేరియబుల్లోకి స్టోర్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఫంక్షన్ ఏంటి? కన్సోల్ డాట్ రైట్ లైన్ డాట్ రైట్ లైన్. ఓకే, రైట్ లైన్ సి వచ్చేసింది. నేను దాని ముందు ఏదో ఒకటి పెట్టాలన్నమాట, కొంచెం అర్థమయ్యేటట్టు. డబుల్ కోట్స్లో ఇట్లా పెట్టచ్చు, లేదంటే డబుల్ కోట్స్కి ఈ సింబల్ పెట్టేసి ద సమ్ ఆఫ్ టూ నంబర్స్, లేకపోతే ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి. అంతేనా? ఇక్కడ ఏ అంటే ఏం పడిద్ది? ఏ అంటే 10, బి అంటే 20. ఆ రెండింటిని సమ్ చేసినప్పుడు సి అనే వేరియబుల్లో వాల్యూ ఉంది, అది వచ్చి పడుద్ది. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు ఇంకో ఫంక్షన్ రాయమంట. ఈసారి ఫాస్ట్గా చెప్పాలి. ఐ వాంట్ డూ సబ్స్ట్రాక్షన్. ఎవరు చెప్తారు? రత్నం ఎవరో చెప్తారు. పబ్లిక్ వాయిడ్ సబ్ బ్రాకెట్స్. వాయిడ్ నేను సబ్స్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నా, సబ్ అని పెడతావా? yes పూర్తి పేరు పెట్టుకుంటా. ఓకే, సో చూసారా, ఇందాక కోడ్ కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా లేదు? పైన రాసిన కోడ్ని బట్టి
చూసారా? Yes, ట్యాబ్ sir. కొడితే కోడ్ వచ్చేసింది. నేను రాయాలా ఇది యాక్చువల్గా సిస్టమ్ సజెస్ట్ చేసింది, నేను రాసా. ఓకే, సో సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, మీరు ఎట్లా కావాలంటే అట్లా. ఓకే, సో దీనికి దీనికి స్టేట్మెంట్ చెప్పండి. ముందు డబల్ కోట్స్లో పెట్టుకోండి. అంతా అబ్బడు ఆ, రైట్ ఆఫ్ చేయి. ద సమ్ ఆఫ్ పో తొందర పోసుకో, 10 నిమిషాలు ఉంది కానీ. ఓకే, ద సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ బి, ఇక్కడ రాయడానికి సింపుల్గా ఉండలా, ఇదైతే అదే చాలా కష్టం. ఇక్కడ డాలర్ సింబల్ ఇవ్వండి. ఒక డాలర్ సింబల్ పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఈ సి అన్నారు, అంతే కదా. ఏలో నుంచి బి తీసేశారు, వాల్యూ వచ్చేసి సిలో ఉంది, అది నాకు ప్రింట్ చేయ్యా అంటున్నాం. సో ఇవే ఫంక్షన్స్ అంటే. ఈ అన్ని స్టేట్మెంట్స్ ఒక గ్రూప్ కింద ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మల్టిప్లికేషన్ చేయాలి. పెట్టా, చూడండి, సిస్టమ్ ఇచ్చింది నాకు, అది కూడా నాకు అదే ఇచ్చింది. నేనేం చేశాను, అది సజెస్ట్ చేసినప్పుడు ట్యాబ్ అనే ప్రెస్ చేస్తున్నా, ట్యాబ్ అనే కీ. ఓకే, 3 ఫంక్షన్స్ రాశా. ఓకేనా, ఇప్పుడు నా క్యాలిక్యులేటర్ రెడీగా ఉందబ్బా, అవునా? మై క్యాలిక్యులేటర్ ఈజ్ రెడీ విత్ 3 ఫంక్షన్స్. క్లియర్? ఇంతవరకు క్లియరా? sir. నా దగ్గర క్యాలిక్యులేటర్ రెడీగా ఉంది. నౌ ఎనీబడి కెన్ యూజ్ దిస్ క్యాలిక్యులేటర్ అండ్ దే గెట్ టు నో వాట్ ఈస్ ద సమ్, వాట్ ఈస్ ద సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. 3 ఫంక్షన్స్ మాత్రమే చేయొచ్చు నా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ఓకే, హౌ డు యూజ్? ఇప్పుడు మీరు ఒక కార్ ఉంది మీ ఇంటి ముందు, రైట్? యూ హ్యావ్ వన్ కార్. ఆ కారు చక్కగా మీ ఇంటి ముందు ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉందా? ఒక టెస్లా కారు కొన్నారు, ఇంటి ముందు పెట్టారు, రైట్? ఒక ఎలక్ట్రికల్ కారు కొన్నారు, ఇంటి ముందు పెట్టారు. ఏమన్నా యూజ్ ఉందా? చాలా ఫీచర్స్ ఉన్నాయి ఆ కార్లో. డ్రైవర్ లేకుండా నడిచిద్దంట, బ్రేక్, అక్కడ ఆటో సిగ్నల్స్ ఎవడన్నా ఎదురుగా వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ వేసిద్దంట. అసలు నువ్వు టచ్ చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్గా సైడ్ అటు ఇటు తిరిగి చూసిద్దంట. చాలా ఫంక్షన్స్ ఉన్నాయంట. అది వచ్చి మీ ఇంటి ముందు పెట్టారు. వాట్ ఈస్ ద యూజ్? దెర్ ఈజ్ ఎనీ యూజ్? We need to run it, sir. వీ నీడ్ టు యూజ్ ఇట్ కదా. Means use it. యూ వాంట్ యూజ్ దట్, అదర్వైజ్ దెర్ ఈజ్ నో యూజ్. యూజ్ చేయాలంటే ఏం చేయాలి బా? ఒక నార్మల్ కార్ ఉంది, ఆ కార్ని యూజ్ చేయాలంటే ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు కదా. ఆ డ్రైవరు ఏవే ఫంక్షన్స్ ఉన్నాయో అన్నిటినీ వాడు, ఎందుకంటే వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఆ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ని వాడు వాడతాడు. ఎవరు వాడతారు? ఆ కార్ డ్రైవర్, Driver. రైట్? అట్లానే ఇప్పుడు నా క్లాస్ ఉంది, జస్ట్ లైక్ అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఏ టెస్లా కార్, రైట్?
మై క్లాస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. క్యాలిక్యులేటర్ అనేది క్లాస్, ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఫంక్షన్స్. ఐ వాంట్ టు యూజ్ దట్. ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దట్, వాట్ షుడ్ ఐ డూ? ఐ నీడ్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఏం చేయాలి? ఈ ఫంక్షన్స్ని ఈ క్లాస్ నేను వాడాలి అంటే, ఆ క్లాస్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ని నేను వాడాలి అంటే వాట్ షుడ్ ఐ డూ? ఐ నీడ్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఐ నీడ్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీథింగ్, ఎనీ క్లాస్, ఆ క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అన్నాడు, ఆ క్లాస్లో ఆ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ని కాల్ చేయి, నీ పని అయిపోయింది అన్నాడు ఎవడో. కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? మన కార్కి డ్రైవర్ ఎట్లా అవసరమో ప్రతి క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది అట్లా అవసరం. వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు దీనికి టెస్ట్ కేసులు రాస్తున్నాను నేను. ఈ క్యాలిక్యులేటర్ ఉందా, క్యాలిక్యులేటర్లో ఫంక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం అనుకుంటున్నాను, కాల్ అవుతుందా లేదో. సో నేనేం చేశాను, యూనిట్ టెస్ట్లోకి వెళ్ళా. ఓకే, దీని పేరు క్యాల్ టెస్ట్ అని పెట్టా. ఒక ఫంక్షన్ రాసా, ఫంక్షన్ పేరు ఏంటి పెట్టాను? క్యాల్ టెస్ట్. @టెస్ట్ అనేది పెడితే దాని ఫంక్షన్ పైన ఏమైంది? అది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ అయింది. అదే @టెస్ట్ పెట్టలేదు అనుకోండి, ఇక్కడ నేను @టెస్ట్ పెట్టాను ఆ ఫంక్షన్ పైన, పెట్టలేదు. పెట్టకపోతే ఏమైంది? ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్. ఓకేనా? సో దీన్ని ఒక డ్రైవర్ క్రియేట్ చేసి ఆ డ్రైవర్ త్రూ మాత్రమే కాల్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అయింది. లేకపోతే జస్ట్ ఒక టెస్లా కారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్. అది అంటే ఒక క్లాస్కి నేను కంపల్సరీగా ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని యాక్సెస్ చేయగలుగుతాను. అర్థమైందా? సో నేను యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఇది వేరే క్లాసు, పబ్లిక్ క్లాస్ టెస్ట్, అండ్